రాహుల్ కళాకార్ నాగోల్. నాగోల్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. ఇప్పుడు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర రాహుల్ కళాకార్ షెడ్కి అయితే వచ్చాము. చూసారు కదండి, నాగోల్ మెట్రో స్టేషన్ ఇది. వీళ్ళకి 2 షెడ్లు అయితే ఉన్నాయి రాహుల్ కళాకార్ గారికి. లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు మేము వెళ్తున్నాము లెఫ్ట్ సైడ్. పిల్లర్ నెంబర్ వచ్చేసి C821 పిల్లర్ నెంబర్కి ఆపోజిట్లోనే ఉందన్నమాట. ఈ షెడ్లో ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి, ఎలా తయారు చేసి ఉంచారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ షెడ్లో 4 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి అని చెప్పారండి. మరి ఈ విగ్రహాన్ని అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్న విఘ్నేశ్వరుడు చూసారా అండి, బ్యాక్ వచ్చేసి శేషనాగులు ఉన్నాయి, మళ్ళీ ఏమో కూర్మ అవతారము, కింద వచ్చేసి గరుడ వాహనం మీద విఘ్నేశ్వరుడు కూర్చున్నట్లుగా ఈ విగ్రహం అయితే కనబడుతుంది. ఇది దగ్గర 14 ఫీట్ వరకు ఉంది అని చెప్పారు. ఇక్కడ 20 నుంచి ఒక 40 వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ రకరకాల మోడల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడు చూడండి, ఫ్రూట్ వాయిస్తున్నట్టు, మళ్ళీ పార్వతీదేవి ఇలాగా ఉందన్నమాట. ఇలా డిజైన్లో ఉండేవి ఒక 10 అలా రకరకాల వెరైటీస్ అయితే ఇక్కడ పెట్టారు. వీళ్ళ దగ్గర వచ్చేసి 20 నుంచి 40 రకాలైతే ఉన్నాయని చెప్పాను కదా. అవి బాంబే స్టైల్లో ఉండేవి కొన్ని, లాల్బాగ్ స్టైల్లో ఉండేవి కొన్ని, అలాంటివి అయితే ఇక్కడ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు చిన్నవి ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. ఈ రో అంతా పెద్దవి అనమాట. మనకి 30 నుంచి 14 ఫీట్స్ అలా అయితే రకరకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి కనిపిస్తున్న విగ్రహం చూడండి, నెమలి ఉంది చూసారా, ఎంత పెద్ద నెమలి. ఇంకా కిందకు వచ్చేసరికి మనకి కాళ్ళ దగ్గర వచ్చి పెద్ద మూషిక వాహనం కనబడుతుంది కదా, ఇదిగోండి మూషిక వాహనం పెద్దగా కనబడుతుంది. ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉంది. ఈ రోలో కనిపిస్తున్నవి లాల్బాగ్ స్టైల్లో డిజైన్లో ఉండేవండి. ఇవి వచ్చేసి కనీసం 25 నుంచి 30 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ విఘ్నేశ్వరుని చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి శివుళ్ళు ఇచ్చారు. తొండానికి కానీ కిరీటానికి కానీ చాలా డిజైన్ అయితే చాలా డిజైన్ వెరైటీగా ఇచ్చారు. మనకి పెయింటింగ్ వేస్తే చాలా సూపర్గా కనబడుతుంది అనమాట, అంత అందంగా ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు వచ్చేసి సింహాలు 2 పక్క నుండి, మధ్యలో విఘ్నేశ్వరుడు, మళ్ళీ ఇంకా అమ్మవారిని పైనుంచి కిరీటం పైన పెట్టారు చూసారా. ఇంకొక వెరైటీ వచ్చేసి మనకి సింహాలు లేకుండా ఉండేవి ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఇది చూసారండి, ఇటు వచ్చేసి సిద్ధి విద్ది పడవ పైన వినాయకుడు కూర్చున్నట్టు ఉన్నారనమాట. పక్కనే శివుడు పార్వతి పైన వచ్చేసి ఉన్నారు. ఇదంతా ఈ మోడల్ అంతా వేరేగా ఉంది. ఇక్కడ చూడండి పడవ మోడల్ అని చెప్పాను కదా, ఇది అంతా పడవ మోడల్లో ఉంది అన్నమాట. లోపలైతే కొన్ని చోట్ల చీకటిగా ఉండటం వల్ల కొన్ని విగ్రహాలు అయితే సరిగ్గా కనబడలేదండి. ఇది చూడండి, ఇది క్లియర్గా ఇప్పుడు కనబడుతుంది కదా. తొండం మీద కానీ చేతులకి కంకణాలు కానీ చాలా డిజైన్ అయితే చాలా బాగుంది. పక్కన చూడండి, ఈ విగ్రహం చూడండి, అష్టవినాయకుళ్ళు అనమాట. పైన 2 మనకి, మళ్ళీ చెవుల్లో కూడా అటువైపు ఇటువైపు 2 విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు పెట్టారు. కిందకు వచ్చేసరికి కింద కూడా చూడండి కింద 2 విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు. ఇలాగా ఒక పెద్ద దీంట్లో 8 చిన్న గణేశులను పెట్టారు మనకి. ఈ విగ్రహము స్మూత్గా మళ్ళీ ఫినిషింగ్ బాగుండటం కోసమని ఎర్రమట్టితో అయితే కలర్ వేశారండి. ఇలా వేయడం వల్ల అయితే విఘ్నేశ్వరుడు మనకి కలర్ వేసినప్పుడు చాలా నీట్గా వస్తుందని కూడా చెప్తున్నారు వీళ్ళు.
ఇటువైపు చూసారండి, ఈ రో అంతా ఇంకా ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు. గిద్దలు అలాంటివి వచ్చి వాటిని ఇదిగోండి ఇలాగా పెయింటింగ్ వేసి దాన్ని బాగా ఇది చేస్తూ ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. ఇలాంటి విగ్రహాలు అయితే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనకి బాంబే తరహాలో విగ్రహాలు 14 ఫీట్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా చూసారా కాళ్ళ దగ్గర గద్దలు ఇవి ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇటువైపు చూడండి, 2 సింహాసనాల మీద మధ్యలో విఘ్నేశ్వరుడు అయితే కూర్చున్నారు. ఇదొక మోడల్ ఉంది, ఇదొక మోడలు. పక్కన రోలో అయితే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. 4 ఫీట్వి 5 ఫీట్వి అయితే ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు చూద్దాము. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు చూసారా, దగ్గరికి వెళ్తే ఎలా విగ్రహాలని తాకొద్దు అలా అని. ఇవి చూడండి 4 ఫీట్వి 5 ఫీట్వి అయితే ఉన్నాయి. మధ్య మధ్యలో 7.5 ఫీట్వి కూడా ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట. చూడండి చాలా అందంగా అలంకరించి అయితే ఇక్కడ విగ్రహాలు కనబడుతున్నాయి కదా మనకి. లోపలికి వెళ్ళే కొద్దీ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ విగ్రహాలు అయితే స్టార్టింగ్ 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు కూడా విగ్రహాలు అయితే దొరుకుతాయని చెప్తున్నారు. ఇక్కడ మేము ఈ షెడ్లో అయితే చూసేసాము. నెక్స్ట్ షెడ్కి అయితే మేము నెక్స్ట్ డే వెళ్ళాం అనమాట. అక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ డే వెళ్ళిన షెడ్లో అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ రెండో షెడ్లో కూడా అండి చాలా రకాలైతే విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ షెడ్లో వచ్చేసి మనకి అయోధ్య రాముడు బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి అంతా అయోధ్య మనకి కనబడుతుంది అనమాట. ఇంకో విగ్రహం పక్కన విగ్రహం చూసారా, పాము పడక మీద కూడా డమరు, చేతిలో డమరు అలాంటివైతే ఇక్కడ ఈ విగ్రహాలు కనబడుతున్నాయి కదా. పక్కన కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి చూడండి ఎన్నో విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ సెకండ్ షెడ్లో వచ్చేసి మనకి కొన్ని చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా కనబడుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారా విఘ్నేశ్వరుడు ఉన్నారు. 2 అటు ఇటు వచ్చేసి నందులు ఉన్నాయన్నమాట. 2 నందులు కనబడుతున్నాయి కదా, అలాంటివి అయితే ఇక్కడ ఉన్నాయి. కొన్ని కలర్ కూడా వేసినవి కూడా ఇక్కడ ఉన్నాయండి. అవి కూడా ఇప్పుడు చూద్దాము. ఈ చూడండి ఈ షెడ్లో ఎన్ని వినాయకుళ్ళు అయితే కనబడుతున్నాయి కదా, అవుతూ ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ అయితే అవుతూ ఉన్నాయి. చాలా రకాల విగ్రహేశ్వరులు అయితే ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఇక్కడ ఉంది. అమ్మవారిని చూసారా బ్యాక్ సైడ్ ఎలా పెట్టారో చూడండి. విగ్రహానికి కూడా చాలా మెరుగులు దిద్దారు. ఇక్కడ శివుడు, పార్వతీలు మరియు ఏనుగులు అలాగా పెట్టి ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు. భారీ విగ్రహం ఇది. ఇక్కడ నుంచి చూడండి అన్ని మోడల్స్ అయితే వేరే వేరే విగ్రహాలు అయితే మనకు కనబడతాయి. కొన్ని అయితే పెయింటింగ్ కూడా వేసినవి అయితే ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి అయితే కొన్ని విగ్రహాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో.
ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. 4 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. కొన్నిటికి ఉట్టిగిన పెయింటింగ్ వేసి ఉన్నాయి, అవి అయితే చూపిస్తున్నాను. ఇంకో ఎపిసోడ్లో పెయింటింగ్ అయినవి చూద్దాము. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.